ప్రత్యేకంగా ఈ సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం, ఈ సంస్కరణ సభను ఏర్పాటు చేసి ఈ వర్గీకరణ పోరాటం అనేది యథార్థం చెప్పాలంటే అభద్రత, అసహనము, మా హక్కులు అనే ఒక ఆలోచననే ఉత్తర రూపం దాల్చడము యావత్ ఆంధ్ర రాష్ట్రంలో, ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో 3-4 దశాబ్దాల పోరాటము. ఈ పోరాటం ఒక వర్గానికి వ్యతిరేకం కాదు. ఆనాడు బాబాసాహెబ్ చెప్పాడు, స్పష్టంగా తెలియజేసాడు, ఈ జాతులలో అసమానతలు పెరిగితే మరొక ఆందోళనకు దారితీస్తుంది. మీకు హక్కులు కల్పించడము, వాటా కల్పించడము సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా, ఉద్యోగపరంగా అన్ని రంగాలలో కూడా జనాభా ప్రాతిపదికన వెనుకబాటుతనం అనేది దృష్టిలో పెట్టుకొని వారికి న్యాయం చేయాలని చెప్పేసి ఒక తపన. ఈ పోరాటంలో అస్సులు వాసిన కుటుంబాలు, ఇది యారి జాతికి కదా కనువిప్పు, త్యాగము, మామూలు త్యాగం కాదని లక్షల కొద్ది మాదివాసే కానీ, మాది ఉపకులాలే కానీ ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని చెప్పి ఆనాడు ఆ ధైర్యము, ఆ సాహసము, ఆ తెగింపు ప్రతి ఒక్కరికి స్ఫూర్తి, సమాజంలో హక్కుల గురించి పోవడానికి, సమసమాజ స్థాపనకు ఒక మార్గాన్ని చూపించిన ఆ మానీయులు వారందరికీ నా శిరసు వంచి నేను శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ప్రత్యేకంగా ఈరోజు దామోదరే కానీ, మహేషే కానీ, సురేందరే కానీ, భారతీయ కానీ, నాగేశ్వరరావు కానీ, వీళ్ళందరికీ, ప్రభాకర్ కానీ, వీళ్ళందరికీ కూడా జీవితాంతము ఈ జాతులు రుణపడి ఉంటాయి. ఎన్ని ఆటంకాలు, ఎన్ని అవరోధాలు వచ్చినా రాజకీయాలు, పేద వర్గాలు సామాజికంగా ఎదగాలని ఆలోచిస్తున్న వర్గాలు, ఏ వర్గాలకైతే రాజ్యాంగ పరంగా హక్కులున్నాయో, దాని గురించి పోరాడుతున్నారో, ఆ పోరాటానికి రాజకీయ రంగు పూయకూడదు. ఆ పోరాటానికి రాజకీయ రంగు పూయకూడదు. ఆనాడు గత ప్రభుత్వం 1998-97లో ఏబిసిడి అంటే వరుసగా 30 ఏళ్లకు ఆగస్టు 1న గౌరవ సుప్రీంకోర్టు తీర్పునిస్తే 6 మాసాలలో ఒక సబ్ కమిటీ, ఒక 1 మ్యాన్ కమిషన్ ఆ నివేదిక 3వ తేదీ నాడు చర్చించి 4వ తేదీ పొద్దున క్యాబినెట్ లో ఆమోదించి ఆనాడు సాయంత్రమే అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేయడం అంటే ఆషామాషి కాదు. దానికి స్థైర్యం ఉండాలి, ధైర్యం ఉండాలి, ఒక కమిట్మెంట్ ఉండాలి, దార్శనికత్వం ఉండాలి, సమాజ స్పృహ ఉండాలి, స్ఫూర్తి ఉండాలి. ఆ ధైర్యము, ఆ సత్తా, ఆ నిబద్ధత మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్నది. దానికి ఇదే నిదర్శనము. మీరు ఎన్ని రాజకీయాలు చేసుకున్నా, ఎన్ని వంకలు పెట్టినా, ఒక అద్భుతమైన కమిషన్ రిపోర్ట్. ఆ కమిషన్ రిపోర్ట్ ప్రధానంగా దేనిపైన ఆధారపడి ఉన్నదంటే వెనుకబాటులో ఉన్న కులాలు, ఆ ఉపకులాలు, ఆ ఉపకులాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ ఉపకులాలను మనకు చేయూతలు ఇవ్వాలి.
అవసరమైతే 2.2%, 0.5% వాళ్ళకి అందియాలి. వాళ్ళు కూడా ఈ పోటీ ప్రపంచంలోకి రావాలి అనే సదుద్దేశంతో ఈనాడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 గా 52 లక్షల పైచిలుకు జనాభా ఉంటే 33 కులాలను ఎక్కడ ముట్టుకోకుండా యథాస్థాయిలో ఉంచి కేవలం 24 కులాలు, దాని కొత్తగా యాడ్ అయిన 2 కులాలు, 26 కులాలకు సంబంధించి 1,78,000 జనాభా తోటి ఈరోజు అద్భుతమైన నివేదికను అందించింది ఈరోజు వన్ మ్యాన్ కమిషన్. ఈ వన్ మ్యాన్ కమిషన్ రిపోర్ట్ ని ప్రభుత్వం అంగీకరించింది, అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేసింది. త్వరలోనే ఖచ్చితంగా మా సర్కారు, రేవంత్ రెడ్డి గారి సర్కారు ఖచ్చితంగా రేపొద్దున చట్టం తీసుకురాబోతున్నది. చట్టమే కాదు, తద్వారా అడ్మిషన్లే కానీ, ఉద్యోగాలే కానీ ఎవరి వాటా వారికి ఖచ్చితంగా అందించాలనేది ఇది ప్రభుత్వ ప్రమేయం కాదు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా, వన్ మ్యాన్ కమిషన్ రికమెండేషన్స్ ఆధారంగా ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకున్నది. మీ అందరితో కోరేది ఒక్కటే, అబద్ధాలు, మోసము అనేది చాలా రోజులు పనిచేయదు. వర్గీకరణ అనేది ఒక రాజకీయం కాదు, వర్గీకరణ అనేది ఒక దుఃఖం కాదు. వర్గీకరణ అనేది ఒక ఆకాంక్ష, ఒక కోరిక, ఒక కళ. ఆ కళను సాకరించే దిశగా, ఆ కళ నెరవేర్చే దిశగా మా ప్రభుత్వం కృషి చేస్తుంది. ఖచ్చితంగా ఆ మాట నిలబడి ఉంటుంది. ఎవరెన్ని విమర్శలు చేసినా మాకు నిబద్ధత ఉంది, నిర్మలత్వం ఉన్నది, సత్యం మాయంబడి ఉన్నది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇది ఒక చరిత్ర కాబోతున్నది. ఆ ధైర్యము, సత్తా మరొక్కసారి చెప్తున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి కేవలం రేవంత్ రెడ్డి గారికి ఉన్నది. వారికి సంపూర్ణంగా మీ అందరి సహకారము, ఆశీస్సులు ఉండాలని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ, మీకు ఎక్కడ ఏ ఆపదున్నా, ఏ అవసరం ఉన్నా ఈ ప్రభుత్వము, మీ ప్రభుత్వము మీకు అండగా ఉంటుంది, మీకు బాసటగా ఉంటుంది. ధర్మంతో, న్యాయంతో ప్రతి ఒక్క జాతిని కాపాడుకునేది, ధర్మబద్ధంగా వారికి వాటా, వారి వెనుకబాటుతనాన్ని గుర్తించి వారి కాపాడుకునే దిశగా మా ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కృషి చేస్తున్న విషయాన్ని తెలియజేస్తూ, మరొకసారి ఇంత గొప్పగా ఆర్గనైజ్ చేసిన అందరు సంఘ నాయకులకు, పెద్దలకు, మహిళలకు మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను.